ఢిల్లీలో ఉగాది వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు నివాసంలో వైభవంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. తెలుగుదనం ఉట్టిపడేలా ఏర్పాట్లు, వంటకాలు చేశారు. కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఎంతో ఆకట్టుకున్నాయి. పండగలు వేరైనా దేశ ప్రజల భావం ఒక్కటేనన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఉగాది పండుగను దేశవ్యాప్తంగా వివిధ రకాల పేర్లతో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు నివాసంలో జరిగిన ఉగాది ఉత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్ర మంత్రులు, తెలుగు రాష్ట్రాల ప్రముఖులు పాల్గొన్నారు. देश के सभी नागरिकों को नववर्ष की बहुत बहुत शुभकामनाएं देता हूं, उगादी की शुभकामनाएं देता हूं। पहचान के शब्द अलग होंगे, परंपराएं अलग होगी, लेकिन भाव एक ही रहते हैं, संस्कार एक ही रहते हैं। मेरी तरफ से सबको बहुत बहुत शुभकामनाएं। దేశ ప్రాచీన సంస్కృతి, సాంప్రదాయాలను భావితరాలకు అందించాలన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. తెలుగు ప్రజలు ఇష్టంగా జరుపుకునే ఉగాదిని దేశ రాజధానిలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. భారతీయ సామాజిక జీవనంలో పండుగలు కూడా భాగమన్నారు వెంకయ్య నాయుడు. ఉగా అనగా నక్షత్ర గమనం. ఉగాది సృష్టి ఆరంభమైనదని దాని యొక్క అర్థం మనం చెప్పుకుంటాం. 28 or 29 we celebrate Varsha Pratipad across the country. It's not only in Andhra Pradesh or Telangana, but it's even in Tamil Nadu also they call it as Puthandu. In Malayalam, that is Kerala, they call it as Vishu. And Punjabi में इसको वैसाखी कहते, बंगाल में इसको पोइला वैसाखी का अलग अलग नामों पे हम लोग इसके बारे में हम लोग उत्सव मनाते. और देश को आर्थिक परिस्थिति अच्छा होगा और नरेंद्र भाई मोदी जी का नेतृत्व में देश आगे बढ़ेगा. अच्छा दिन आया है और भी अच्छा दिन आने वाले है देश में. ఉగాది ఉత్సవాల్లో తెలుగుదనం ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రామాయణంలో జటాయువు నృత్య రూపకం ఎంతో ఆకట్టుకుంది. ఉగాది ఫెస్టులో తెలుగు వంటకాలను నేతలందరికీ రుచి చూపించారు.